బయటికి మేక వన్య పులిలు అన్నమాట ఇవన్నీ. సెక్యులర్ అనే కప్పుకొని తోలు కప్పుకొని బయటికి మాత్రం చాలా నీట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నటుడు ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించి ప్రధాని మోదీ గారికి కూడా వ్యతిరేకంగా విమర్శలు చేసే వ్యక్తి నటుడు ప్రకాష్ రాజ్ గారు. మరి హిందువులు ఊచకోత, పెహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఇవన్నీ వీటిని ఏమనాలి? వీటి గురించి ఎవరు మాట్లాడరు. పైపిచ్చు ఏదో జస్ట్ ఎవరిని ఉద్దేశించకుండా పైన హెడ్లైన్స్ పెడతారు. పైన ఇట్లా దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని విమర్శిస్తున్నాం. కానీ ఇదే పాకిస్తాన్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ సెలబ్రిటీసు పచ్చిగా పబ్లిక్గా కూడా పెడతారు. క్రికెటర్స్ భార్యలు, స్పోర్ట్స్ పర్సన్ అందరూ మన వాళ్ళు మాత్రం న్యూట్రల్గా. ఎందుకంటే మన లౌకిక రాజ్యం అంట, మనం ఏంటంటే వాళ్ళు మెచ్చుకుంటారంట. ఇప్పుడు పోనీ రాజకీయ పరంగా ఉండే వాళ్ళైతే ఓట్లు పోతాయని భయం. మరి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళకి ఎందుకు భయం? ఎందుకు వాళ్ళు ఈ ముసుగులో ఇదవుతున్నారు? ప్రధాని మోదీ గారిని విమర్శించే స్థాయి ఉన్న వ్యక్తులు కదా, మరి దీన్ని కూడా విమర్శించవచ్చు కదా. అంటే వీళ్ళు ఏం విమర్శించినా ఏమన్నారు అని.